అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పెద్దనాన్నకి బియ్యం ఇచ్చేదంటే మేమైతే ఊరికి వచ్చాము. అండ్ అదే రోజు కల్లుగుడాలు కూడా పోసేది ఉంది. యాక్చువల్లీ రెండు కలిపి ఒకటేసారి చేయొద్దంట, కాకపోతే మాకు డేట్స్ అలా వచ్చాయి కాబట్టి ఇంకా తిథిని పట్టుకుని మొక్కాలనేసి మేము ఇలా అయితే చేసాము. రెండు కార్యక్రమాలు ఒకటేసారి అయితే చేసుకున్నాము. కాకపోతే మేము ఫస్ట్ అయితే దేవుడికి మొక్కిన తర్వాతనే నాన్నకి బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేసాము. కల్లుగుడాలు పోసేటప్పుడు ఖచ్చితంగా కోడినైతే కోస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ తెచ్చి వండిన తర్వాత మొక్కుతారనమాట. మేము కూడా ఇంటి దగ్గర అలానే చేస్తాం. మేమైతే కోడిని కోయము ఎప్పుడు. ఇక్కడ అనేవాళ్ళు అయితే ప్రతిసారి కోడినైతే కోస్తారంట. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడప్పుడే చికెన్ తినొద్దు అనేసి న్యూస్ అయితే వచ్చింది. ఇంకా అన్నయ్య నాటుకోడిని అయితే తెప్పించాడు. ఇక్కడ మేము ఫస్ట్ కోడికి కళ్ళు ఇంకా బెల్లపు శాఖ పోసి మొక్కిన తర్వాత ఇంకా అప్పుడైతే కోడినైతే కోస్తారు. కోడిని కోసి మొక్కిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట దేవుడి రూమ్లో. అండ్ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము నాన్నకి మొక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ మాన్స్ వచ్చేసి కల్లుగుడాలు మొక్కినవి ఉన్నాయి కదా, వాటిని అయితే ఫ్రై చేస్తుంది. అండ్ ఆ రోజు ఇంకా అది నాటుకోడి తినని వాళ్ళకి ఫిష్ అయితే తెప్పించాడు అన్నయ్య. ఇంటి ముందున్న పూలని తెంపుతున్నాము నాన్న ఫోటోకి వేయడానికి. అంటే ఫోటోకి ఒక దండ అవుతుంది కానీ గోరి దగ్గర తీసుకెళ్ళడానికి పూల దండ కోసం అనేసి ఆ పూలన్నీ తెంపుతున్నాము. ఇంక ఇక్కడ అక్కేమో నాన్న ఫోటో పెట్టడానికి అనేసి ముగ్గు ఇట్లేసి అంతా అరేంజ్ చేస్తుంది. ఇలా కల్లుగుడాలు పోయడము, నాన్నకు మొక్కడము ఇలా ఎప్పుడు రాలేదు. ఇది ఫస్ట్ టైము తిథి అలా వచ్చింది ఈసారి. అక్కడ ఉన్నాయి, ఇట్లా కాదు అక్కడ నుంచి ఉంది. చిన్న ఉన్నాయి పువ్వులు ఇవి. ఇక్కడ పువ్వు ఉంది 700. ఇప్పుడు నేను పువ్వు తెంపితే నేను అనుకున్నది అవుతుంది. చూపిస్తాను. ఇక్కడ పైన ఒక మంచిగా ఉంది పువ్వు. ఆ పువ్వు అదే నేను తెంపలేను. యాక్చువల్లీ మస్తు పైకి ఉంది అది. నేను తెంపిన నేను అనుకున్నది అవుతుంది. ట్రై అరే బాబులు బాగున్నా ఇది నీకు పని చెబుదా. ఇంకా కొమ్మంది నీకు అంతేనా? అయితే నువ్వు ఇగ్గు నేను లాగుతా. చూసుకొని మెల్లగా. చిన్న పండుగ పెట్టి రాయి. ఇంకా పువ్వు కావాలి. పువ్వు కావాలి. ఇది కాదు ఇంకా పువ్వు కాదు. నీకు కూడా అందదా? అయితే మాన్స్ అనుకున్నది అయినట్టే ఇక కష్టం. అది ఏమన్నది తెలుసారా, ఆ పువ్వు నేను చెప్తే నేను అనుకున్నది అయినట్టు అని అప్పటి నుంచి ట్రై చేస్తుంది అది తెంపనికి. చాలా ఉంటాయి. ఇది అందుతలేదు, అది గుచ్చుకుంటున్నాయి. సన్ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా అవి కొంచెం. నేను చదివాడు నీకే అన్నీ నాన్నకి. ఇక్కడ సైడ్ ఇంకా ఉన్నాయి కానీ అందాయి. ఇంత ముళ్ళు ఉన్నాయి కాదు.
తెచ్చిన మా పూలు ఆకులు ఉన్నాయా లేరా గ్లాస్ లేవా సార్ చంపి పిల్లలు బండి కళ్ళు క్యూటీ హలో హాయ్ అవి రాలేదండి ఇలా అందరం బియ్యం ఇచ్చి మొక్కేసినాము. మొక్కిన తర్వాత ఇంకా రోజు స్మైలీ అయితే రాలేదు, తన హాస్టల్లో ఉంటుంది కదా, ఎగ్జామ్స్ ఉన్నాయనేసి అయితే రాలేదు. ఇక్కడ మొక్కిన తర్వాత ఇంకా గోరీ దగ్గరికి వెళ్ళేది ఉండే అనమాట. సో ఇంకా దానికోసం అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. లేదురా ఇంకా అడిగిపోయి రావాలి కదా. అత్తమ్మ వచ్చేవారు కొంచెం లేట్ అయింది. సో ఇంకా వెయిట్ చేసామన్నమాట. అత్తమ్మ రాగానే వెంటనే బియ్యం ఇచ్చేసి ఇంకా గోరీ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఎండ వచ్చేస్తుంది, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా. సో ఇంకా లేట్ చేయకుండా అన్ని పనులు తొందరగా అయితే చేసేసాము. ఆ రోజు వంటలు ఏమేమి చేశారంటే పూరీలు, బగారన్నం, పప్పుచారు, స్వీట్ అన్నం, పాపడాలు,
ఫిష్ కర్రీ, ఇంకా నాటుకోడి పులుసు, ఇలా ఇన్ని వెరైటీస్ అయితే చేసాము ఆ రోజు. అంటే 2 కార్యక్రమాలు ఉండే కదా, సో రెండింటికి తగ్గట్టుగా చేశారనమాట. ఇంక ఇక్కడ చెర్రీ వచ్చేసి కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు, ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాడు. ఇంకా మేము అక్కడికి గోరి దగ్గరికి వెళ్ళేది ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి అయితే మొత్తం రెడీ అయిపోయామన్నమాట. పడ్డరా గోరికి అప్పుడే పెయింటింగ్ వేసిండే, మేము వచ్చే ఒక 1 అవర్ ముందు అనుకుంటా వేసింది. సో అందుకే అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే అంతా క్లీన్ చేసుకొని ఇంకా అక్కడ ముగ్గేసి మేము తెచ్చిన ప్రసాదం ఉంటుంది కదా దాంతో మొక్కేస్తామన్నమాట. ఈ గోరీలన్నీ కూడా మా రిలేటివ్సే. అక్కడ అత్తమ్మ ముగ్గేస్తుంది కదా, అవి వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళవి. పెట్టి అన్నీ అలాగా ఇక్కడ మేము తెచ్చిన ప్రసాదం అంతా మిక్స్ చేసేసి ఇంకా అందరు కొంచెం కొంచెం ఆ గోరీలా వేసేస్తాము. అక్కడ నాన్న దానికే కాదు అక్కడ ఉన్న అన్ని వాటికి కూడా వేస్తాము. ఇష్టం వేసిందట అందరూ ఇన్నే ఉన్నాయి కదా, మొత్తం అంతా ఉత్తుకొచ్చింది. ఇక్కడ ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఎవరికైతే మనం బియ్యం ఇస్తామో వాళ్ళకి ఫస్ట్ మొక్కిన తర్వాత వెనకాల అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి వేసి ఆ వెనకాల ఇంకా ఇంకో తాత ఉన్నాడు అనమాట, ముత్తాత, అంటే తాతయ్య వాళ్ళ డాడీ. సో వీళ్ళందరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి అందరం మొక్కేసినాక ఇంకా లాస్ట్కి ఉంటుంది కదా ఆ ప్రసాదాన్ని ఇంకా అన్ని గోరీలలో వేసి మొక్కేసి వెళ్తామన్నమాట ఇంటికైతే. ఇక్కడ ఉన్న గోరీలన్నీ కూడా మా రిలేటివ్సే, అందుకే మేము అన్నిటికి కూడా అలా కొంచెం కొంచెం ప్రసాదం వేసేసి మొక్కేసి వెళ్తాము. అందరం ఎక్కిపోయినా కానీ లాస్ట్కి ఉంటుంది కదా అదంతా ఒక్కళ్ళే వేసేసి మొక్కేసి వెళ్తాం అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే మేము బతుకమ్మ ఆడడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట, ఎంట్రన్స్లో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. దీపం ఒకటి లోపలికి పెట్టరా, లోపల కనిపెట్టు. ముందుకు ఇంకా మేము గోరి దగ్గర నుంచి రాగానే ఫస్ట్ అయితే కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి నాన్న ఫోటోకి అయితే దండం పెట్టుకుంటాము. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా లంచ్ అయితే చేస్తామన్నమాట అందరం కూర్చొని. సో దానికంటే ముందు ఇంకో పని చేస్తాము, అదేంటంటే కళ్ళు తాగుతామన్నమాట. మా సైడ్ ఏ చిన్న ఒకేషన్ వచ్చినా కానీ ఫస్ట్ అయితే కళ్ళు తెప్పించుకుంటాం మేమైతే. ఆ రోజు కూడా అన్నయ్య కళ్ళు తెప్పించాడు, అండ్ ఆ కళ్ళు అయితే ఎంత టేస్టీగా ఉందంటే అసలు చాలా రోజులైంది కళ్ళు తాగా, అందుకే కావచ్చు నాకు అంత టేస్ట్ అనిపించిందేమో, చాలా రోజులైంది కాబట్టి. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూసి అది పుల్లగా ఉంది అనుకోకండి, అది స్వీట్ ఉంది కాబట్టి నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి అబ్బా ఎంత బాగుందనేసి అంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అనుకుంటుండొచ్చు లేడీస్ కళ్ళు తాగడం ఏంటనేసి. మా సైడ్ అయితే తాగుతాము కళ్ళు, అంటే తెలంగాణలో తాగుతారని చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మేమైతే
తాగుతాము. అంటే మా దాంట్లో కూడా అందరం తాగము, కొంతమంది మాత్రమే తాగుతారు. అది కూడా స్వీట్గా ఉంటేనే తాగుతాము, పుల్లగా ఉంటే అస్సలు తాగము. ఇంకా మేము అందరం కలిసి ఇలా భోజనం చేసాము. భోజనం చేసిన తర్వాత ఇంకా సాయంత్రము అత్తమ్మ వాళ్ళు వెళ్తా అనేసి బయటకి అయితే వచ్చారనమాట. ఈలోపు చెర్రీ కాలీఫ్లవర్ది ఏర్లతో సహా బీక్కొస్తే దాంట్లో పురుగులు ఉన్నాయనేసి చూస్తున్నాం అనమాట విచిత్రంగా. కానీ ఏడుతాను బికాస్ ఇట్లనే ఉంటుందా? చెప్పలేసుకో రావా వాడు చూసినా బండి మీద అయితే వస్తాడట. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.